హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనా స్టోరీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ రాజ్మా మసాలా కర్రీ. ఇది పంజాబ్ రెసిపీ అండి. ఎంతో స్పెషల్గా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ అండి. చపాతీ, నాన్స్, పుల్కా, జీరా రైస్తో తింటే ఆహా అద్భుతం అండి అనాల్సిందే. మరి ప్రాసెస్ ఎలానో ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మరి ఇప్పుడు మన కర్రీ ప్రాసెస్ ఎలానో కూడా ఇప్పుడు మీరు చూసేయండి. ఫస్ట్ అయితే రాజ్మా 8 అవర్స్ అనేది నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్న తర్వాత ఇలా వస్తాయి. సో ఇప్పుడైతే ఇవి మనం ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకోవటానికి వాటిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, చెక్క, లవంగాయలు, పసుపు, అలాగే ఇలాచీ. సో ఇప్పుడు దీనిలో ఇలాగ వాటర్లో మనం ఉడకపెట్టుకోవాలి. అలాగే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం యాడ్ చేయాలి. చెప్పాను కదండి ఇందాక, అవన్నీ కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా అయితే మనము ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం రండి. స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఇలాగ ఆయిల్ అనేది కొంచెం పోసుకున్నాము. జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాము. 2 లవంగాయలు, చెక్క, షాజీరా, అలాగే బిర్యానీ పువ్వు. ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటో మనం ఇలా ఈ విధంగా చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకుంటున్నాము. ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకున్నాము. పచ్చివాసన అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాము. కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాము. ధనియా అండ్ జీరా పౌడర్ కొంచెం వేసుకుంటున్నాం. గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాము. పసుపు కొంచెం వేసుకుంటున్నాం. కారం కూడా వేసుకుంటున్నాం. రాజ్మా అనేది వేసుకుంటున్నాం. దానిలో ఉన్న వాటర్ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత కర్రీ అనేది ఈ విధంగా ఉడికింది. సో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఇది చపాతీస్లోకి, నాన్స్లోకి, అలాగే పలావ్స్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఈ సింపుల్గా ట్రై చేస్తారని ఆశిస్తూ, ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ రాజ్మా ట్రై చేసి మరి ముఖ్యంగా రివ్యూస్ అనేది మాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.